హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 9th డిసెంబర్న జరిగిన సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు షూటింగ్ విభాగంలో ఎవరికి లభించింది? Who received the Major Dhyan Chand Khel Ratna Award 2025 in the field of shooting? సో నేను ఇంతకుముందు చెప్పిన మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది నలుగురికి లభించింది. సో నేను చెప్పా ఇంతకుముందు ఎవరి గురించి అడిగారంటే చదరంగంలో ఎవరికి వచ్చిందని అడిగారు, గూకేస్కి వచ్చింది. ఓకేనా? సో ఆ తర్వాత నేను ఏం చెప్పానంటే కంపల్సరీ ఇంకొక గేమ్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందని చెప్పాను ఇంతకుముందు షిప్స్ చెప్పినప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మళ్ళీ షిప్స్లో అడిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్లేయర్ గురించి. సో ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది షూటింగ్లో ఎవరికి వచ్చిందంటే మను బాకర్కి వచ్చింది. ఎవరికి వచ్చింది? మను బాకర్కి వచ్చింది. సో ఇక్కడ జనవరి 2025లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చెస్లో టీ గుకేష్కి, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్కి, నెక్స్ట్ పారా అథ్లెటిక్స్లో మనకి ప్రవీణ్ కుమార్కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏప్రిల్ 2025లో భారతదేశపు 107వ జాతీయ ఉద్యానవనంగా దేనిని గుర్తించారు? విచ్ వాజ్ నోటిఫైడ్ యాజ్ ఇండియాస్ 107th నేషనల్ పార్క్ ఇన్ ఏప్రిల్ 2025 అంటే మనకి సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ను 107వ జాతీయ పార్కుగా, జాతీయ ఉద్యానవనంగా గుర్తించడం జరిగింది. సో ఎక్కడుంది ఇది అంటే ఒడిస్సాలో ఉంది. ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. సో ఇది ఒడిస్సాలో ఉన్నటువంటి రెండవ జాతీయ ఉద్యానవనం. ఒడిస్సాలో ఉన్నటువంటి రెండవ జాతీయ ఉద్యానవనం. మొదటిది ఏంటి? భితర్కానికా నేషనల్ పార్క్. భితర్కానికా నేషనల్ పార్క్. సో మనకి సిమ్లీపాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో మనీషా బన్వాలా ఏ కేటగిరీలో స్వర్ణ పథకం సాధించారు? ఇన్ విచ్ వెయిట్ కేటగిరీ డిడ్ మనీషా బన్వాలా విన్ గోల్డ్ ఇన్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 అంటే 62 kgs కేటగిరీలో మనకి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మనీషా బన్వాలా గారు స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఫైనల్లో ఎవరిని ఎదుర్కొన్నారంటే ఉత్తర కొరియాకు చెందినటువంటి కిమ్ ఓక్ జూను ఎదుర్కోవడం జరిగింది. ఉత్తర కొరియాకు చెందినటువంటి కిమ్ ఓక్ జూను ఎదుర్కోవడం జరిగింది. ఏ స్కోర్ తేడాతో విజయం సాధించారంటే 8-7 స్కోర్ తేడాతో విజయం సాధించడం జరిగింది. సో ఇది 2021 తర్వాత భారత్కు వచ్చినటువంటి మొట్టమొదటి స్వర్ణంగా చెప్పుకోవచ్చు. రెజ్లింగ్లో మొట్టమొదటి స్వర్ణంగా చెప్పుకోవచ్చు. సో ఎక్కడ జరిగింది అంటే జోర్డాన్లోని అమన్ అనే నగరంలో జరిగింది. సో ఇండియాస్ మెడల్స్ ఏంటంటే మనకి టోటల్ 10 మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది. ఇందులో ఒక గోల్డ్, 3 సిల్వర్స్, 6 బ్రాంజెస్ ఉన్నాయి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 months కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో కేవలం 19 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోనూ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నుండి 2025-2026 బడ్జెట్లో ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ప్రకటించారు? హౌ మెనీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్ అనౌన్స్డ్ టు బి సెటప్ ఇన్ ద 2025-2026 బడ్జెట్ అంటే మొత్తం 500 ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఈ ల్యాబ్స్ అంటే పాఠశాలలోని విద్యార్థుల్లో ఇన్నోవేషన్ పైన అవగాహన కల్పించడానికి. ఓకేనా? సో పరిశోధన లేదా ఇన్నోవేషన్ పైన మరియు క్రియేటివిటీ పైన అవగాహన కల్పించడం కోసం నీతి ఆయోగ్ అనే సంస్థ వీటిని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టైగర్ ట్రయంఫ్ సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? సో ఇది రెండోసారి అడగడం. టైగర్ ట్రయంఫ్ గురించి ఇది రెండోసారి క్వశ్చన్ అడగడం. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. టైగర్ ట్రయంఫ్ అనే సైనిక విన్యాసం అనేది ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరుగుతుంది. సో ఇందులో ట్రై సర్వీసెస్ పాల్గొంటాయి. అంటే ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, త్రివిధ దళాలు కూడా ఇందులో పాల్గొంటాయి. సో 2025లో ఇది 4వ ఎడిషన్గా చెప్పొచ్చు. 2025లో జరిగింది 4వ ఎడిషన్గా చెప్పొచ్చు. ఎక్కడ జరిగింది అంటే
విశాఖపట్నం మరియు కాకినాడలో జరిగింది. విశాఖపట్నం మరియు కాకినాడలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద్రవ్యరాశి సంఖ్య ఎల్లప్పుడూ దేనికి సమానం? మాస్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వాట్? అంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అంటే ఎప్పుడు కూడా మాస్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా దేనికి సమానంగా ఉంటుంది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్లకి సమానంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు నిన్న న్యూట్రాన్ల యొక్క సంఖ్య అడిగాడు. న్యూట్రాన్ల యొక్క సంఖ్య కావాలంటే మనకి ప్రోటాన్స్ ని తీసుకొస్తే అయిపోతుంది. మాస్ నెంబర్ మైనస్ ప్రోటాన్స్ నెంబర్, మాస్ నెంబర్స్ మైనస్ ప్రోటాన్స్ నెంబర్ చేస్తే మనకి న్యూట్రాన్స్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ పరమాణు సంఖ్య అనేది, సో ఇంకొక విషయం ఏంటంటే పరమాణు సంఖ్య అనేది కేవలం ప్రోటాన్ల సంఖ్యకు మాత్రమే సమానంగా ఉంటుంది. అదే ద్రవ్యరాశి సంఖ్య అయితే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క సంఖ్య మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, pH స్కేల్ యొక్క సాధారణ పరిధి ఎంత? సో చాలా సార్లు చెప్పుకున్నాం. పైన క్వశ్చన్ కూడా ఈ ద్రవ్యరాశి సంఖ్య కానివ్వండి, న్యూట్రాన్ల సంఖ్య కానివ్వండి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ pH స్కేల్ గురించి కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. pH స్కేల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే 0 to 17 వరకు ఉంటుంది. సో ఇక్కడ pH స్కేల్ ఇలా ఉందనుకోండి, pH స్కేల్ అనేది ఇలా ఉందనుకోండి, మిడిల్లో 7 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 14, నెక్స్ట్ ఇక్కడ నుంచి 0 to 7, 7 to 14. సో ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా 7 దగ్గర ఉందనుకోండి, ఒక ద్రావణం యొక్క pH వాల్యూ అనేది 7 దగ్గర ఉంటే దాన్ని తటస్థ ద్రావణం అంటాము. తటస్థ ద్రావణం లేదా న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్ ఒక ద్రావణం యొక్క pH అనేది 0 to 7 మధ్యలో ఉందనుకోండి, దాన్ని యాసిడ్ అంటాం. 0 to 7 మధ్యలో ఉంటే దాన్ని యాసిడ్ అంటాం. నెక్స్ట్ ఒక ద్రావణం యొక్క pH అనేది 7 to 14 ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే బేస్ అంటాం లేదా క్షారం అంటాం. యాసిడ్ లేదా ఆమ్లము, ఇక్కడేమో బేస్ లేదా క్షారము అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే pH అనేది <7 ఉంటుందో దాన్ని యాసిడ్ లేదా ఆమ్లం అంటాం. pH = 7 ఉంటే దాన్ని న్యూట్రల్ లేదా తటస్థ ద్రావణం అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? నీరు. సో ఆమ్లానికి ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? HCl కానివ్వండి, నెక్స్ట్ H2SO4 కానివ్వండి, నెక్స్ట్ HNO3 కానివ్వండి, నెక్స్ట్ HClO4 కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆమ్లాలకు ఉదాహరణ. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆమ్లాలకు ఉదాహరణ. నెక్స్ట్ pH అనేది <7 ఉన్నప్పుడు దాన్ని బేస్ అంటాం లేదా క్షారము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NaOH కానివ్వండి, KOH కానివ్వండి, ఓకేనా. సో Na2CO3 కానివ్వండి, Na2CO3 కానివ్వండి, NaHCO3 కానివ్వండి, ఇవన్నీ కూడా బేసెస్కి ఉదాహరణలుగా చెప్పొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అహల్యాబాయి హోల్కర్ జన్మించిన గ్రామం ఏది? వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ అహల్యాబాయి హోల్కర్? అంటే మనకి చొండి విలేజ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ డిస్టిక్ లో ఉంది. ఓకేనా. చొండి గ్రామం అనేది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ డిస్టిక్ లో ఉంది. 2025లో ఆమె యొక్క 300వ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదిశక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓకేనా. సో అంటే 300th జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరున ఆదిశక్తి అభియాన్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అహ్మద్నగర్ యొక్క పేరును అహల్యా నగర్ గా మార్చడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ల్యూకోప్లాస్ట్ యొక్క రంగు ఏమిటి? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ల్యూకోప్లాస్ట్? సో నిన్న కూడా క్వశ్చన్ అడగడం జరిగింది ల్యూకోప్లాస్ట్ల గురించి. మళ్ళీ సెకండ్ స్ట్రిప్ లో, నిన్న ఫస్ట్ స్ట్రిప్ లో క్వశ్చన్ అడిగాడు, నెక్స్ట్ సెకండ్ స్ట్రిప్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ల్యూకోప్లాస్ట్ల యొక్క రంగు ఏంటంటే మనకి కలర్లెస్ ఉంటాయి, అంటే రంగు లేనివిగా ఉంటాయి, అంటే తెలుపు రంగులో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయంటే మొక్కల యొక్క వేర్ల భాగాల్లోనూ మరియు కాండాల భాగాల్లోనూ ఉంటాయి. సో సూర్యరశ్మి, ఎక్కడైతే సూర్యరశ్మి ఉండదో ఆ భాగాల్లో ఇవి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఓకేనా. క్లోరోప్లాస్ట్ అనేవి ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ అనేవి పండ్లకు మరియు పువ్వులకు రంగునిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లోయంలో ఆహారాన్ని రవాణా చేసే ప్రధాన భాగం ఏది? విచ్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఫ్లోయం దట్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్? అంటే సీవ్ ట్యూబ్స్ అంటాం, చాలని నాళాలు అంటాము. ఫ్లోయంలో ఆహారాన్ని రవాణా చేసే ప్రధాన భాగాలను ఏమంటామంటే చాలని నాళాలు లేదా సీవ్ ట్యూబ్స్ అంటాము. ఆకులలో తయారైనటువంటి ఆహారాన్ని మొక్కలలోని ఇతర భాగాలకు రవాణా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటినే సహకారి కణాలు అంటాము, కంపానియన్ సెల్స్ అని కూడా అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి అన్ని కోర్సెస్ని బెస్ట్ ఆఫర్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 250 కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి నవంబర్ వరకు 11 months కరెంట్ అఫైర్స్ కేవలం 19 rupeesకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ వీడియో కోర్స్ కేవలం 499 rupees, ఏపీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ 399 rupees,
టీజీ ఎస్ఐపిసి ఫుల్ వీడియో కోర్స్ ఓన్లీ 399 రూపీస్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ 299 రూపీస్. టాప్ 20 గ్రాండ్ టెస్ట్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇస్రో 2025 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది? ఇస్రో యాజ్ డిక్లేర్డ్ ద ఇయర్ 2025 యాజ్ ద ఇయర్ ఆఫ్ వాట్ అంటే మనకి గగనయాన్ సంవత్సరంగా ప్రకటించింది. సో భారతదేశం యొక్క మొదటి మానవ సహిత అంతరిక్ష గగనయాన్ మిషన్ యొక్క ప్రాముఖ్యతను ఇది సూచిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 2025 నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్ ఏంటంటే మనకి ఆర్యభట్ట నుండి గగనయాన్ వరకు, ఆర్యభట్ట నుండి గగనయాన్ వరకు అనేది మనకి 2025 నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తక్కువ వర్షపాతం మరియు బలమైన గాలులు ఉన్న ప్రాంతాలకు ఏ సాగునీటి పద్ధతి అత్యంత అనుకూలం? విచ్ ఇరిగేషన్ మెథడ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఏరియాస్ విత్ లో రెయిన్ఫాల్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ అంటే డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం అంటాం దీన్ని. డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్యం అంటాం. ఇది తక్కువ వర్షపాతం మరియు బలమైన గాలులు వీచేటటువంటి ప్రాంతాల్లో సాగునీటి పద్ధతికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే తక్కువ వర్షపాతం ఉంటే బలమైన గాలులు ఉన్నాయనుకోండి, అక్కడ బాష్పీభవనం అనేది ఎక్కువ జరుగుతుంది, అంటే మనకి ఎక్కువ వాటర్ అనేది అవసరం అవుతుంది. సో బిందు సేద్యం ద్వారా వాటర్ యొక్క వేస్టేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించడం అనేది మనకి ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వైవా టెక్నాలజీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద వైవా టెక్నాలజీ సమ్మిట్ 2025 హెల్డ్ అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగింది. ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగింది. ఇది యూరోప్ యొక్క అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఈవెంట్గా మనం చెప్పొచ్చు. యూరోప్ యొక్క అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఈవెంట్గా మనం చెప్పొచ్చు. ఇది 2025 జూన్ 11 to 14 వరకు మనకి ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏటీపీ కణంలో ఎక్కడ తయారవుతుంది? వేర్ ఈజ్ ఏటీపీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెల్? సో ఇది మనకి రెండోసారి అడిగిండు. ఓకేనా. సో ఏటీపీ ఎక్కడ స్టోర్ అవుతుంది అని మొదటిసారి అడిగిండు. నెక్స్ట్ రెండోసారి ఏటీపీ కణంలో ఎక్కడ తయారవుతుంది అని అడిగిండు, అంటే మైటోకాండ్రియాలో తయారవుతుంది. ఓకేనా. సో ఏటీపీ అనేది మైటోకాండ్రియాలో తయారవుతుంది. అందుకే మనం మైటోకాండ్రియాని ఏమంటామంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాము, కణశక్తి భాండాగారం అంటాం, కణశక్తి భాండాగారం అంటాం. ఏటీపీని ఏమంటామంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ అంటాం, లేదా శక్తి కరెన్సీ అంటాం. ఏటీపీని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జూన్ 2024 ఎవరు బాధ్యతలు చేపట్టారు? అంటే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వ్యక్తి బరువు భూమిపై 96 కేజీలు ఉంటే చంద్రునిపై అతని బరువు ఎంత? ఇఫ్ ఏ పర్సన్ వెయిట్ ఆన్ ఎర్త్ ఈజ్ 96 kgs, వాట్ విల్ బి హిస్ వెయిట్ ఆన్ ద మూన్? అంటే మనకి ఇక్కడ ఎర్త్ పైన వెయిట్ అనేది మనకి చంద్రుని పైన వెయిట్ కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చంద్రుని పైన వెయిట్ కంటే మూన్ పైన వెయిట్ కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మూన్ పైన వెయిట్ ఎంత అవుతుంది అంటే మనకి 1/6 ఇంటూ ఎర్త్ పైన ఉన్నటువంటి వెయిట్, 1/6 ఇంటూ ఎర్త్ పైన ఉన్నటువంటి వెయిట్ అవుతుంది. ఇక్కడ ఎర్త్ పైన ఉన్నటువంటి వెయిట్ ఎంత మనకి ఇచ్చింది అంటే 1/6 ఇంటూ 96 ఇచ్చారు. సో 6 1 జా 6 16 జా 6 16 జా. సో అప్పుడు 16 kgs అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రిన్సిపల్. ఓకేనా. సో ఎర్త్ పైన ఉన్నటువంటి వెయిట్ అనేది మనకి మూన్ పైన ఉన్నటువంటి వెయిట్ కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది, 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మూన్ పైన ఉన్నటువంటి వెయిట్ కావాలంటే 6ని తీసుకొస్తే అయిపోతుంది. అప్పుడు ఎర్త్ పైన ఉన్నటువంటి వెయిట్ ఇంటూ 1/6 ఈక్వల్ టు మూన్ పైన ఉన్నటువంటి వెయిట్ అవుతుంది సింపుల్గా. ఓకేనా. సో సింపుల్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2025లో ఏ బ్యాంకు తన సేవింగ్స్ ఖాతాలపై జీరో బ్యాలెన్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది? ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కెనరా బ్యాంక్ అండ్ పిఎన్బి. 2025లో ఏ బ్యాంకు తన సేవింగ్స్ ఖాతాలపై జీరో బ్యాలెన్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కెనరా బ్యాంక్ మరియు పిఎన్బి. సో ఈ 3 బ్యాంకులు కూడా తన సేవింగ్స్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2025లో వెదురు పరిశ్రమ విధానంను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? 2025లో వెదురు పరిశ్రమ విధానంను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ద బ్యాంబూ ఇండస్ట్రీ పాలసీ ఇన్ 2025 అంటే మహారాష్ట్ర స్టేట్. ఎప్పుడు అంటే అక్టోబర్ 2025లో దీన్ని ఆమోదించడం జరిగింది. సో వెదురును ఏమంటాం మనం అంటే గ్రీన్ గోల్డ్ అని కూడా అంటాం, వెదురును గ్రీన్ గోల్డ్ అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వస్తువు ద్రవ్యరాశి 5 kg మరియు త్వరణం 2 m/s² అయితే దానిపై పనిచేసే బలం ఎంత? ఇఫ్ ద మాస్ ఆఫ్ an object is 5 kgs and acceleration is 2 m/s², what is the force? సో ఎప్పుడు కూడా ఫోర్స్ అనేది ఏంటంటే మనకి F = ma అవుతుంది. సో m అంటే మాస్, a అంటే యాక్సిలరేషన్ లేదా త్వరణము అంటాం. సో ఇక్కడ
మాస్ ఎంత 5 kgs, మాస్ అనేది 5 kgs. నెక్స్ట్ త్వరణం ఎంత 2 meters per second square, 2 meters per second square. అప్పుడు ఫోర్స్ ఎంత అవుతుందంటే మనకి 10 newtons అవుతుంది. 10 newtons అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, శక్తి నిత్యత్వ నియమం ఏం చెప్తుంది? వాట్ డస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్? ఎప్పుడైనా శక్తి నిత్యత్వ నియమం ఏం చెప్తుందంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, అంటే శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి అనేది ఇంకొక రూపంలోకి మారుతుంది. సో అదే మనకి శక్తి నిత్యత్వ నియమం అవుతుంది. అంటే శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి అనేది మరొక రూపంలోకి మారుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఘన ద్రవ వాయు పదార్థాల్లో ధ్వని వేగం క్రమం ఎలా ఉంటుంది? సో నిన్న ఆల్రెడీ ఫస్ట్ షిప్లో డిస్కస్ చేసుకున్నాం దీన్ని. సో ధ్వని వేగం ఎలా ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత లిక్విడ్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత మనకి గ్యాస్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాలిడ్స్లో అణువుల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, అందుకే సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ లిక్విడ్స్లో అణువుల మధ్య దూరం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ కొంచెం తక్కువగా ఉంటుంది, తర్వాత లిక్విడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గ్యాసెస్లో అణువుల మధ్య దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అందుకే వీటిలో తక్కువ ధ్వని వేగం అనేది ఉంటుంది. సో ఇది మనకి ఆర్డర్, అంటే అణువుల మధ్య దూరాన్ని బట్టి ఆకర్షణ బట్టి మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025లో అరుణాచల్ ప్రదేశ్లో కనుగొనబడిన కొత్త సీతాకోక చిలుక జాతి ఏది? Which new butterfly species was recorded for the first time in Arunachal Pradesh in 2025? అంటే మనకి ఎథీలియా మల్కానా. ఓకేనా? సో కొత్తగా కనుగొనబడినటువంటి సీతాకోక చిలుక జాతి ఏంటంటే ఎథీలియా మల్కానా. ఎథీలియా మల్కానా అనేది కొత్తగా కనుగొనబడినటువంటి సీతాకోక చిలుక జాతి. సో ఎక్కడ కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్లో కనుగొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? అంటే మనకి బ్యూటేన్. ఇక్కడ చూడండి, నేమ్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్పిన నేమ్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైనా నేమ్ చివర ఏన్ కనుక ఉన్నట్లయితే, ఏన్ కనుక ఉన్నట్లయితే అది మనకేంటి? సంతృప్త హైడ్రోకార్బన్, సంతృప్త హైడ్రోకార్బన్. లేకపోతే ఈఎన్ కానీ, లేకపోతే వైఎన్ఈ ఐన్ కానీ ఉన్నట్లయితే అవి అసంతృప్త హైడ్రోకార్బన్లు, అవి అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ అంటున్నాడు, బ్యూటేన్ అంటే ఇక్కడ ఏముంది? ఏన్ ఉంది, ఏంటది? సంతృప్త హైడ్రోకార్బన్, సంతృప్త హైడ్రోకార్బన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి? బ్యూటేన్. నెక్స్ట్ ప్రోపీన్ అంటే ఈన్ ఉంటుంది, అంటే అసంతృప్త హైడ్రోకార్బన్. నెక్స్ట్ ఈథీన్ అంటే ఈన్ ఉంటుంది చివర, ఈత్ ప్లస్ ఈన్, ప్రోప్ ప్లస్ ఈన్ అంటే మనకి అసంతృప్త హైడ్రోకార్బన్లు అవుతాయి, అసంతృప్త హైడ్రోకార్బన్లు అవుతాయి. సో నేమ్ చూసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏనుంటే మనకి సంతృప్త హైడ్రోకార్బన్, ఈనుంటే మనకి అది అసంతృప్త హైడ్రోకార్బన్, లేదా ఐనున్నా కూడా అసంతృప్త హైడ్రోకార్బన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ససకావా అవార్డు 2025 విపత్తు నిర్వహణ కోసం ఎవరికి లభించింది? హూ రిసీవ్డ్ ద యుఎన్ ససకావా అవార్డ్ 2025 ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్? అంటే మనకి డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర గారికి ససకావా అవార్డ్ 2025 విపత్తు నిర్వహణ కోసం లభించడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన భారత వాతావరణ శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్. ఎవరు ఆయన? ఐఎండి యొక్క డైరెక్టర్ జనరల్. ఆయనను సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో ఎవరిని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారంటే మనకి డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్రని మనం సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాము. సో ఈ అవార్డు అనేది ఇండోనేషియాకి చెందినటువంటి ప్రొఫెసర్ అర్కుంతి రహముతో పంచుకున్నారు. సో ఇండోనేషియాకి చెందినటువంటి ప్రొఫెసర్ అర్కుంతి రహముతో ఈయన పంచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర. నెక్స్ట్ సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర. సో ఎవరితో ఈ అవార్డును పంచుకున్నారంటే ఇండోనేషియాకి చెందినటువంటి ప్రొఫెసర్ అర్కుంతి రహముతో పంచుకున్నారు. ఏ అవార్డు? ససకావా అవార్డు 2025. సో ఎందులో ఇస్తారంటే విపత్తు నిర్వహణ కోసం చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకి December 9th షిఫ్ట్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.